హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా మమ్మీ అయితే చికెన్లో చాలా వెరైటీస్ చేస్తుంది. అందులో ఈ చికెన్ ఫ్రై వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. హీట్ అయిన వెంటనే అందులోకి మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత దాన్ని అలా 1 minute వదిలేసి నెక్స్ట్ వెంటనే చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ అయితే వాటర్ ఇలా వదిలేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. మనందరికీ తెలిసిందే కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. మీ స్పైస్ లెవెల్స్కి తగినంత మీరు వేసుకోండి. స్మెల్ అయితే ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకైతే. ఇలా ఒక 2 minutes ఉడకనిచ్చాక లిడ్ పెట్టేసి ఇంకాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో దాన్ని అలా వదిలేయండి. ఆఫ్టర్ 5 minutes స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసి అవి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఇంకా గ్రేవీలానే ఉంది కదా, ఇది కొంచెం చిక్కపడేదాకా మనం దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. చికెన్ ఇలా దగ్గర పడ్డాక గరం మసాలా యాడ్ చేసేసుకుందాం. గరం మసాలా వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఫైనలీ కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మమ్మీ చేసిన చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.